అందరికీ నమస్తే అండి. నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. సిగ్గు లేదా చింతగింజ అంటే నాకెక్కడిది ఎప్పుడో చిన్నప్పుడే పోయింది అన్నదంట. అయితే ఈ చింతగింజ కాదు, జీడి గింజ. ఇది జీడి గింజ కూడా కాదు. ఎవరు? ఈ భాను ప్రకాష్ అనేట ఆయన చింతగింజకు జీడి గింజలకు మధ్యలో ఉండే గింజ అన్నమాట. ఇది దీనికి సిగ్గు లేదు, శరం లేదు, లజ్జ లేదు, ఏది లేదు. ఎంత దిగజారిపోయి ఆయన మాట్లాడుతూ ఉన్నాడో మనం చూసినాం. ఎందుకంటే మొన్న మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోజాను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసిండు. నేను ఏమని మాట్లాడిండో మనం చూసినాం. ఆల్రెడీ ఇంతకుముందుకు ఒక వీడియో కూడా చేసినాం. ఆమె 2000 ఇస్తే ఏ పని అంటే ఆ పని చేస్తుంది, 7 గంటే ఆడికి వస్తుంది అన్నట్టుగా మాట్లాడిండు. దాంతోపాటు ఆమె నెంబర్ 1 హీరోయిన్ అని ప్రచారం చేసుకుంటుంది. నెంబర్ 1 హీరోయిన్ కాదు ఆమె వ్యాంప్ క్యారెక్టర్ చేస్తుంది అని చెప్పేసి మాట్లాడిండు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. దాని మీద మన హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు మాట్లాడరు. ఎందుకంటే ఆమెకు ఇట్లాంటివన్నీ వినపడవు, కనపడవు, చెవులు ఏవి పనిచేయవు ఇట్లాంటి విషయాలల్లో. సో మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు. ఆడవారిని ఇట్లా అంటారా అని చెప్పేసి 6 ఫీట్లు 10 ఫీట్లు ఎగిరేటువంటి కూటమి నాయకులు ఎవరు మాట్లాడరు. లోకేష్ గారు మాట్లాడరు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరు, పవన్ కళ్యాణ్ గారు పత్తా లేకుండా పోతారు. వాళ్ళకి ఇట్లాంటివన్నీ ఏవి కనపడవు. కానీ ఇప్పుడు అవన్నీ అయితేనే ఉన్నది. ఆల్రెడీ ఈయనను సమాజము ఈ ఎమ్మెల్యేని, ఎవరైతే నగరి ఎమ్మెల్యే ఉన్నాడో టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ అంట ఈయనని సమాజం మొత్తం తుప్ప ఉంచుతూ ఉన్నది ఆ మాటలు మాట్లాడినందుకు. మీ ఇంట్లో తల్లి లేదా, మీ ఇంట్లో చెల్లె లేదా అని చెప్పేసి. మళ్ళా ఆ మాటల మీద ఆమె ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి పోయింది, ఫిర్యాదు అయింది, కేసులు అయినాయి, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సినీ సమాజం నుంచి కొంతమంది మహిళా యాక్టర్లు కొంతమంది కూడా ఆమెకు సపోర్ట్ చేసి ఇదంతా నడుస్తూ ఉన్నది. ఈ నడుస్తున్న క్రమంలో సైలెంట్గా మాట్లాడిన తప్పును ఒప్పుకొని సైలెంట్గా ఉండాలి కదా. మళ్ళా సిగ్గు లేకుండా ఇంకొక ట్వీట్ వేసిండు చూడండి. ఇగో, ఇన్ దిస్ డిగ్నిటీ ఎనఫ్ ఆఫ్ యూ అని చెప్పి ఎనఫ్ ఫర్ యూ అని చెప్పేసి ఒక ట్వీట్ వేసిండు. మళ్ళీ ఏమని ట్వీట్ వేసిండు? ఆమె గతంలో మాట్లాడినటువంటి మాటలు కొన్ని, ఆమె ఏదైతే రియాలిటీ షోలలో కొన్నిట్లో చేస్తారు కదా, ఆ సినిమా ప్రోగ్రామ్కి సంబంధించిన కొన్ని క్లిప్పులను కట్ చేసి పెట్టిండు. అందుకే అన్న నేను ఈ చింతగింజకు ఈ జీడి గింజకు మధ్యలో ఉన్నటువంటి ఈ గింజకు అసలు ఏమీ లేదు అని చెప్పేసి. సో టీడీపీ అంటే నిబద్ధత కలిగినటువంటి నాయకులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, మహిళల పట్ల వాళ్ళ గౌరవం ఉంటుందని చెప్పేసి చంద్రబాబు గారు, లోకేష్ గారు ఏడ పడితే ఆడ మైకు దొరికిన కాడల్లా చెప్తూ ఉంటారు. కానీ మీ ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యే శ్రీకాళహస్తి ఎమ్మెల్యేనేమో ఒక మహిళ పట్ల ఆమెను రాజకీయంగా తొక్కడం కోసం బొజ్జా సుధీర్ రెడ్డి చేసినటువంటి వ్యవహారాన్ని మనం చూసినాం. అక్కడ ఏం జరిగిందో మనం చూసినాం. అది ఇంకా నడుస్తూనే ఉంది. ఇంకొక టీడీపీ ఎమ్మెల్యే, నగరి ఎమ్మెల్యే ఇగో ఇట్లా మహిళల పట్ల ఆయన మాట్లాడిన తప్పును సవరించుకోకపోగా దాన్ని సమర్థించుకుంటున్నాడు. సమర్థించుకోవడానికి కోసం మళ్ళీ ఇంకా కొన్ని వీడియోలు పెట్టిండు చూడండి. ఒకసారి అవి కూడా చూపిస్తాం మీకు. ఇగో, మనల్ని అభిమానించే మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఎవడో పిల్ల బిత్రేగాడు, పెద్ద బిత్రేగాడు. హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. హెరిటేజ్ ఐస్ క్రీమ్ అంటే ఏమైంది భానుప్రకాష్ గారు? హెరిటేజ్ ఐస్ క్రీమ్ అంటే ఏమైనా తప్ప? మరి అలాంటప్పుడు ఐస్ క్రీమ్ హెరిటేజ్లో అమ్మొద్దు అని చెప్పేసి చెప్పొచ్చు కదా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారి సతీమణికి చెప్పొచ్చు కదా. హెరిటేజ్ ఐస్ క్రీమ్ అమ్మకండి అమ్మ, హెరిటేజ్ ఐస్ క్రీమ్ అంటే వేరే అర్థం వస్తుంది, బయట వేరే భూతార్థం వస్తున్నది, కాబట్టి మీరు అమ్మకండి. మనం ఎట్టి పరిస్థితుల్లో రెండో అర్థాలు వచ్చేటివి మనం మాట్లాడకూడదు, అట్లాంటివి మనం అమ్మకూడదు అట్లాంటి పదార్థాలు అని చెప్పొచ్చు కదా చంద్రబాబు నాయుడు గారికి. హెరిటేజ్ ఐస్ క్రీమ్ అంటే తప్పేమొచ్చింది? అది అయిపోయినాక ఒక రియాలిటీ షోలో ఆమె వేసినటువంటి డ్యాన్స్ని కూడా అందులో పొందుపరిచిండు. నిజంగా ఏం అనిపిస్తలేదా? నగరి ఎమ్మెల్యేకు పాపం ఆయన మానసిక పరిస్థితి బాగానే ఉందా అండి? మీకు ఆరోగ్య పరిస్థితి, మానసిక పరిస్థితి మంచిగానే ఉన్నదా? ఇప్పుడు చేసిందే, మాట్లాడిందే తప్పు. మీరు మళ్ళీ దానికి సమర్థించుకోవడం కోసం ఆమె రియాలిటీ షోలో డ్యాన్స్ చేసేటటువంటి వీడియో పెట్టిండు. దీనికంటే దిక్కుమాలినతనం, దిగజారుడుతనం ఇంకోటి ఉంటుందా? భానుప్రకాష్ గారు మిమ్మల్ని చెప్పేది, మీకే చెప్పేది. సో ఇట్లా ఆ రియాలిటీ షోలు అయ్యి ఇంకా కొన్ని వీడియోలు మొత్తం 2 నిమిషాల వీడియో కలిపి ఇగో ఇట్లా పెట్టిండు. ఆ అసెంబ్లీలో జరిగినటువంటి లొల్లి అవి ఇవి అన్నీ కలిపేసి పెట్టిండు అనమాట. ఇగో ఈ రకంగా ఇగో ఆమె రియాలిటీ షోలో ఏదో సందర్భంగా మాట్లాడినటువంటి మాటలని ఇగో, బ్రహ్మచారి నేనేమో కన్యాకుమారి, 3 ఏళ్ల కిందట మూడొచ్చేసి ముదిరి బెండకాయలు చూసి మూడొచ్చి. ఆమె రియాలిటీ షోలో ఆ షోకు తగ్గట్టుగా అక్కడ కామెడీ పండించడం కోసమో, నవ్వించడం కోసమో, ఎంటర్టైన్మెంట్ కోసమో ఆ షోలో మాట్లాడినటువంటి మాటలను తీసుకొచ్చి కట్ చేసి ఏదో పెద్ద బ్రహ్మ పదార్థం కనిపెట్టినట్టుగా పెట్టడం.
టీడీపీ నాయకులు టీడీపీ ఎమ్మెల్యేలు లైన్ తప్పుతున్నారు, లైన్ క్రాస్ అయ్యి మీరు ఎక్స్ట్రాల్ చేస్తూ ఉన్నారు. కొంత మీరు మీ నాయకుడి దగ్గరికి పోయి తెలుసుకోండి. మరి అప్పట్లో భువనేశ్వరి గారిని, అప్పట్లో ఇంకా మొన్న ఏది కోవూరు నియోజకవర్గంలో జరిగినటువంటి ప్రశాంత్ రెడ్డి గారి విషయంలో ఇలాంటి విషయాల్లో మీ గొంతులు లేస్తూ ఉంటాయి. కానీ మరి మిగతా మహిళల పట్ల ఎవరైనా మాట్లాడినప్పుడు మాత్రం కనీసం నోరు లేవదు. తెలుసుకోండి. ఇప్పటికైనా కొంత మీ నాయకుడి దగ్గరికి పోతారా, మరి ఏరుకోతారా తెలిసి కొంచెం బుద్ధి తెచ్చుకోండి. చేసినటువంటి తప్పు పనిని సమర్థించుకునేటువంటి ప్రయత్నాలు చేయకండి. వీలైతే సారీ చెప్పండి, లేకపోతే నోరు మూసుకొని కూర్చోండి సైలెంట్గా. ఎట్లాగో మీ ఆస్థాన మీడియా, టీడీపీ మీడియా ఎట్లా కవర్ చేయదు కదా ఇవన్నీ, ఈ వాస్తవాలు ఏవి కూడా చూపించదు కదా. సో కాబట్టి సైలెంట్గా ఉండండి. కొన్ని రోజులు చర్చ పెట్టుకుంటారు, వదిలేస్తారు. మళ్ళీ దాన్ని సమర్థించుకునే విధంగా చేస్తే ఎవడో ఒకడు కర్ర కాల్చి వాత పెడతాడు.